అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 4 ఆఫ్ కర్ణాటక సోలో బైక్ రైడ్. ఒక్కసారి మనం డే 3ని రీకాల్ చేసుకుంటే, డే అంతా హొన్నవరం మొత్తం చుట్టేసి, ఈవినింగ్ మురుడేశ్వరకు స్టార్ట్ అయిపోయి, అక్కడ సన్సెట్ చూసి, ఉడిపికొచ్చేసి ఇక్కడ స్టే చేశాననమాట. సో మార్నింగ్ ఈ సన్‌రైజ్ కోసం ఇలా ఇక్కడికి వచ్చేసా. ఇక డే 4 విషయానికొస్తే, ఈరోజు ప్లాన్ చాలా సింపుల్ అనమాట. ఉడిపి కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయాలి, కృష్ణుని దర్శనం చేసుకోవాలి, అలాగే ధర్మస్థల ఎన్ రూట్ అవ్వాలి. అక్కడ స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకోవాలి. కుదిరితే ఈరోజు లేకపోతే టుమారో మార్నింగ్ దర్శనం చేసుకోవాలి. నైట్ మురుడేశ్వర నుంచి ఉడిపికి రావడానికి ఆల్మోస్ట్ 10 అయింది. తర్వాత రూమ్ తీసుకున్నా. అక్కడే హోటల్ వాళ్ళని అడిగా, మార్నింగ్ సన్‌రైజ్ చూడడానికి బెస్ట్ ప్లేస్ ఏంటి అని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే, ఈ బెంగ్రే బీచ్ డెల్టా పాయింట్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ బ్యాక్ వాటర్స్ సముద్రంలో కలుస్తుంది, మంచిగా ఉంటుంది, చూడండి, వెళ్ళండి అని చెప్పారు. సో నేను ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ బైక్ వేసుకొని ఇక్కడికి వచ్చేసేసాను అనమాట. సో వాళ్ళు చెప్పిన దానికన్నా సీరియస్లీ చాలా మంచిగా అనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం వాటర్, వెనకాల ఆ చెట్లు, నిజంగా పెయింటింగ్. అందరూ బీచెస్కి సన్సెట్ చూడడానికి వెళ్తారు. ఐ డూ యాక్సెప్ట్, అది మంచిగానే ఉంటుంది. బట్ సన్‌రైజ్ ఈజ్ నాట్ లెస్ దెన్ ఎ సన్సెట్. దానికి కారణం ఏంటంటే, సముద్రం వైపు నుండి వచ్చే చల్లని గాలి, అప్పుడే గూటిని వదులుతున్న పక్షులు, అన్నిటికీ మించి సౌండ్ పొల్యూషన్ ఉండదు మార్నింగ్. సో ప్రతి చిన్న శబ్దం ఒక మంచి రీసౌండ్ లాగా వినిపిస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశా. అలా మార్నింగ్ బీచ్‌నంతా ఒంటరిగా ఎక్స్‌ప్లోర్ చేసేసి తిరిగి రూమ్‌కి స్టార్ట్ అయిపోయాననమాట. కానీ నేను వస్తున్నప్పుడు చాలా టూరిస్ట్ రావడం స్టార్ట్ అయ్యారు. లిటరలీ నేను మార్నింగే వచ్చి చాలా మంచి పని చేశా. ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ ఎలా ఉందంటే, కుడివైపునేమో సముద్రం, ఎడమ వైపునేమో నది. ఆ మధ్యలో జస్ట్ ఈ చిన్న రూటు, అటువైపు ఇటువైపు ఇల్లు, ఇంకా ఈ టెంకాయ చెట్లు, అంతే. అంతకుమించి ఆ పక్క ఈ పక్క ఇంక ఏమీ లేదు. ఇక్కడ మ్యాక్సిమం ఉండే వాళ్ళంతా ఫిషర్మ్యానే అనుకుంటా, చేపలు పట్టేవారు. నిజంగా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సీరియస్లీ ఇలాంటిది ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తానని నేనైతే ఖచ్చితంగా అయితే అనుకోలేదు. ఇక్కడికి వచ్చాను, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇక దర్శనానికి టైం అయిపోతుందని చెప్పి వెళ్తుంటే ఇలాంటి ఒక వ్యూ కనిపించింది అనమాట. సో ఒకసారి చూద్దాం ఎలా ఉందో అని చెప్పి ఇక్కడికి వచ్చా. అంకుల్స్ అంతా కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు వ్యూని. సీరియస్లీ అసలు ఇంక అసలు టైం వేస్ట్ చేయకోకుండా దర్శనానికి బయలుదేరిపోయా. నేనుండే ప్లేస్ నుంచి అంతా అయినా ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో స్టార్ట్ అయిపోయా. ఉడిపిలో కెమెరాస్ అలౌ చేస్తారు, బట్ మనం యూజ్ చేయకూడదు. నేను జస్ట్ 1-2 పిక్చర్స్ మాత్రమే తీసుకున్నా. దర్శనం కూడా సీరియస్లీ చాలా మంచిగా జరిగింది. దర్శనం ముగించుకొని బయటికి రాగానే ఇలా నాట్య ప్రదర్శన జరుగుతుంది. చాలామంది చిన్నపిల్లలు కూడా ప్రదర్శన చేశారు. ఒక 15 నిమిషాలు అక్కడే స్పెండ్ చేశాను. కృష్ణన్ దగ్గరికి వచ్చి వేణువు తీసుకోకుండా ఎలా వెళ్తాం, తీసుకున్నా. నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను మీకు, ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా కానీ మీరు బీచెస్కి వెళ్తున్నప్పుడు టూరిస్ట్ ఏరియాస్కి మాత్రమే కాదు, ఇలాంటి ఫిషర్మ్యాన్ ఉండే ఏరియాస్కి కూడా వెళ్ళండి. ఎందుకంటే టూరిస్ట్ ఏరియాస్ అన్నీ సంథింగ్ ఏదో ఆర్టిఫిషియల్గా డెకరేట్ చేసి అలా ఉంటాయి.
బట్ ఇక్కడికెళ్ళండి నిజంగా చెట్లు గానీ, మనుషులు కానీ మీకి అంత రియల్ బీచ్ వైబ్స్ ఒస్తాయి. నేను అందుకే లాస్ట్ 2 డేస్ నుండి తిరుగుతున్న ప్రతిసారి నేను ఫిషర్‌మ్యాన్ ఉండే ఏరియాస్‌కి మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నా. నిజంగా. నాకైతే దానికన్నా ఇదే మంచిగా అనిపిచ్చింది. మాల్‌పే బీచ్ లెఫ్ట్ సైడ్ ఉంటది. నిజంగా వర్త్. జస్ట్ ట్రై. ఇక నా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఉడిపిలో ఇప్పుడు కనిపిస్తుందిగా ఈ ప్లేస్. ఎందుకు ఈ ప్లేస్ అంటే లాస్ట్ టైమ్ ఇక్కడికొచ్చినప్పుడు ఏంటుంటుంది అలా అని చెప్పి వచ్చా. బట్ ఒక్కసారి ఈ వైపు నుండి మాల్‌పే బీచ్ వ్యూ ఉంటది. లిటరలీ, లిటరలీ ఆసమ్. సో, ఒక్క నిమిషం చూయిస్తాను. లాస్ట్ టైమ్ ఎగ్జాక్ట్‌లీ అక్కడేననమాట. అక్కడ నిలబడే ఫోటోస్ తీసుకున్నా. సీరియస్‌లీ ఇక్కడ నుండి వ్యూ ఉంటది. నా మాటల్లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఇది అసలైన వ్యూ ఇక్కడ. నౌ ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు ఉడిపి. నేను ధర్మస్థలాకి వెళ్ళాలి. సో, ఆ జర్నీ స్టార్ట్ చేసేసాననమాట. సో, ఇక్కడ నుండి ఎగ్జాక్ట్‌లీ ఒక 100 కిలోమీటర్స్, మోర్ దాన్ 100 కిలోమీటర్స్ వి కుడ్ సే ఒక 120 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు ధర్మస్థల. బట్ రూట్ అంతా ఇలానే ఉంటుందనైతే చూపిస్తుంది. దానికి తోడు ఘాట్ సెక్షన్ కూడా ఎక్కువ ఉందని చెప్పారు లోకల్స్. బట్ ఇట్స్ ఫైన్. కొద్ది రోజుల నుండి సీ సైడ్ తోలి మళ్ళీ ఉన్నట్టుండి బ్యాక్ టు మై రూట్స్ రావడం, ఇలాంటి హిల్లీ ఏరియాస్‌లో తోలడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. దానికి తోడు అట్ ద మూమెంట్ చాలా గ్రీనరీ కూడా కనిపిస్తుంది. ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. అగైన్ లెట్స్ ఎంజాయ్ ద రైడ్. ఒక 100 కిలోమీటర్స్ పాస్ అయి ఉంటాననమాట. సో, లోకల్స్‌ని అడిగితే జస్ట్ 5 కిలోమీటర్స్ అలా ఉందని చెప్పారు. సో, నాకెందుకో ధర్మస్థలకి దగ్గరికి వస్తుంటే చాలా అంటే ఇంకా మంచిగా గ్రీనరీ అనిపిస్తుంది. సో, హెల్మెట్ తీసి కాసేపు అలా ప్లేసెస్‌ని ఇంకా కొంచెం ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉంది. నేను ధర్మస్థలంకి రాగానే ఇలా బ్యూటిఫుల్ టెంపుల్ కనిపించింది. బట్ నేను ఫుల్లీ ప్యాక్డ్ ఉండడం వల్ల విజిట్ చేయలేకపోయా. బట్ ఈ బ్రిడ్జ్, ఈ వ్యూ ధర్మస్థలం స్టార్టింగ్ పాయింట్ అంట. లిటరలీ చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ వెనక వైపు అంతా ప్రైవేట్ వాళ్ళు హోటల్స్, రూమ్స్ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఒక్కసారి బ్రిడ్జ్ దాటి ఈ వైపుకి వస్తే మొత్తం అంతా ఇది దేవస్థానం చేతుల్లోనే ఉంటుందంట. సో, బట్ నాకైతే కానీ వన్ ఆఫ్ మై బ్రదర్ సజెస్టెడ్ జస్ట్ గో ఫర్ ద దేవస్థానం రూమ్స్ ఓన్లీ. సో, నాకు కూడా అంతే మంచిగా అనిపించింది. దేవస్థానం రూమ్స్కే వెళ్ళాలి అని అనిపించింది. సో, నేను ప్రిఫర్ చేసే దీనికే. సో, లాస్ట్ ఒక 3 డేస్ నుంచి అన్ని ప్రైవేట్ రూమ్స్ అండ్ స్టేస్‌లోనే ఉన్నా. సో, ఇది కూడా ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పి ఐ డిసైడెడ్ ఫర్ ఇట్. చూడండి. చాలా అంటే చాలా మంచిగా గ్రీనరీ ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు నేను జస్ట్ వన్ వేలో వచ్చా. ఇక్కడ ఐ మీన్ వీఆర్ జస్ట్ లైక్ నియర్ టు ద టెంపుల్ కదా. సో, మంచిగా 4 వే వేశారు. అటువైపు, ఇటువైపు ఫుల్ గ్రీనరీ. లిటరలీ బైక్ రైడ్స్ అలా అని ఊహించుకోకూడదు కానీ, బట్ అయితే బైక్‌లో మాత్రం ఇక్కడికి ఇలా ఒక్కనే రావడం ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. చూస్తుంటే టెంపుల్ దగ్గరికే వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో, యాహ్! దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అంటే నేను ఇది ఫస్ట్ టైం అనమాట ధర్మస్థలకి రావడం. సో, ప్రతీదీ నాకు కొత్తగానే కనిపిస్తుంది. సో, బస్ స్టాండ్ చూసి నేను అనుకుంటున్నా ఇదేనని చెప్పి. సో, ఒక్కసారి ఎవరినన్నా ఇక్కడ అడుగుదాం. ఓకే. సో, అడిగాననమాట. ఇదే ఎంట్రన్స్ అని చెప్పారు. సో, ఇక నేను రూమ్ వెతుక్కోవాలి. లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. సో, అదెక్కడ ఏమి అని చెప్పి కనుక్కొని అక్కడికెళ్ళి మన లగేజ్ పెట్టి నేను ఇప్పుడే దర్శనానికి వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యా. ఇది నేను స్టే చేసిండే రూమ్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అవుతున్నా.
దర్శనం అయితే మంచిగా జరిగింది. బట్ ఇక్కడ ఒక రిచువల్ ఫాలో అవుతారనమాట. మనం షర్ట్ వేయకుండానే దర్శనం చేసుకోవాలి. ధర్మస్థలాలో ఆ మంజునాథుని తర్వాత అంత మంచిగా ఉండేదేంటంటే ఈ భోజనం, ఈ ఫ్రీ భోజనం లిటరలీ చాలా మంచిగా అనిపించింది. సీరియస్లీ. ఇక డే 4 అలా మంచిగా ముగించేసి రూమ్కి వెళ్ళి పడుకున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ధర్మస్థల. సో వెల్కమ్ టు ద డే 5. ఈసారి ఏంటంటే డే 4 డే 5 అంతా కలిపి చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఏంటంటే డే 5 మొత్తం అంతా నేను బెంగళూరుకి రిటర్న్ అవ్వడం మాత్రమే ఉంది. సో మధ్యలో సకలేష్పూర్ ఉన్నా, బట్ డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైం. ఎందుకంటే మామూలుగా ముంగారు టైం, ఐ మీన్ మాన్సూన్ టైం అయితే బాగుంటుంది సకలేష్పుర. బట్ ఇప్పుడంతా నాకు అనిపించలేదు ఇట్స్ ఫైన్, మరీ సకలేష్పురకి చూడడానికి ఇంకొకసారి వద్దామని ఫిక్స్ అయిపోయా. లెట్స్ గో బెంగళూరు. ఇక్కడ ధర్మస్థల నుండి కుక్కే సుబ్రహ్మణ్య ఒక 60 కిలోమీటర్స్ అని చెప్పారు లోకల్స్. యాక్చువల్లీ నేను దానికి కూడా వెళ్దామని అనుకున్నా. బట్ ఏంటంటే ఈ లగేజ్ అంతా తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక రూమ్ తీసుకోవాలి, మళ్ళీ అక్కడ ఎలా ఉంటుంది ఏమి అనేది ఏమాత్రం ఐడియా లేదు. బట్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నేను ఆల్మోస్ట్ ఈరోజు 350 కిలోమీటర్స్ ట్రావెల్ బ్యాక్ చేయాలి. 4 days కంటిన్యూస్ ట్రావెల్ చేయడం వల్ల మళ్ళీ ఈరోజు ఏదైనా లేట్ నైట్ అయినా అలా అయితే మరి నాకు టుమారో ఆఫీస్ ఉంది. సో అగైన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. సో కుక్కే సుబ్రహ్మణ్య మాత్రం ఒకరోజు సపరేట్గా వచ్చి చూద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి తిరిగి బ్యాక్ టు బెంగళూరు స్టార్ట్ అయిపోయా. ధర్మస్థలకి ఎవరైనా బైక్స్లో బ్యాచులర్స్ రావాలనుకుంటే వాళ్ళకి మాత్రం నేను ఒక 3 సజెషన్స్ ఇస్తాను. ఏంటంటే ఇక్కడ రూమ్స్ అనేది బ్యాచులర్స్కి అన్ని చోట్ల ఇవ్వరు, కేవలం ఒకే ఒక్క చోటు ఇస్తారు అనుకుంటా. అక్కడ కూడా మీ ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ప్రూఫ్ అనేది క్యారీ చేయాలి. సో మేక్ ష్యూర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఒక్కరే వస్తుంటే కానీ ఇంకా మీరు నిజంగా ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో బెటర్ ప్లాన్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ లైక్ ఇన్ ద అర్లీ మార్నింగ్. సో ఈవినింగ్ అయితే కానీ ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని నా ఫీలింగ్. అలా కాసేపు నేచర్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి హెల్మెట్ తీసి వెళ్తుంటే ఫస్ట్ టైం 5 days జర్నీలో పోలీసులు నన్ను కాసేపు ఆపారనమాట. సో చాలా మంచి వాళ్ళైతే నన్ను ఏం చేయలేదు, బట్ జస్ట్ ఎంక్వైరీ చేసి పంపించారు అంతే. ಈಗ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ, ಅಲ್ಲಿ ತನಕ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಲ್ಲ. సో మంచిగా జస్ట్ ఎలా వెళ్ళాలి ఏంటి అని మొత్తం మంచిగా చెప్పారు. సో యాజ్ సూన్ యాజ్ వాళ్ళు నాకు చెప్పిన వెంటనే హెల్మెట్ పెట్టేసుకున్నా. నిజంగా దే ఆర్ వండర్ఫుల్ పీపుల్. బైక్ తోలి లాస్ట్ ఒక 4 days నుంచి నా శరీరాన్ని నేను విపరీతంగా కష్టపెట్టా. దానికి తోడు నా ఐస్ అయితే చాలా సెన్సిటివ్, కొంచెం ఏదన్నా పడ్డా కూడా చుక్కలు కనిపిస్తాయి నాకు. అలా వెళ్తూ తిరిగి ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకొకటి, ఫర్ ద లాస్ట్ 5 days నేను యూస్ చేసిన కెమెరాస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ Insta360 X5. సో దాన్ని ఏం చేస్తానంటే ఇలా బైక్కి మౌంట్ చేసుకుంటాను, హ్యాండిల్కి మాత్రమే. హెల్మెట్కి అనుకున్నా ఇనిషియల్గా, బట్ ఏంటంటే నాకు ఇంకా అంత ధైర్యం రాలేదు, ఎందుకంటే దిస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ ట్రిప్. సో ఒక్కసారి ఇది ఎక్స్పీరియన్స్ చేసి దాని తర్వాత హెల్మెట్కి ఇన్స్టాల్ చేద్దామని అనుకున్నా. సో అందుకనే మీరు కొన్ని వ్యూస్ అనేది బైక్ ఫ్రంట్ పార్ట్ కనిపించదు, బట్ ఈ వ్యూ అయితే నాకు లిటరలీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. Insta360 X5 ఈజ్ ఎ జెమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ వాటిని కాకోకుండా ఎప్పుడైతే నాకు కెమెరా ఛాన్స్ లేదో అక్కడ నేను నా సామ్సంగ్ S24 వాడాను. సో ఐ థింక్ బోత్ కుడ్ బీ గుడ్ ఇనఫ్ ఇఫ్ యూ వాంటెడ్ టు గో ఫర్ ఎ బైక్ రైడ్. లిటరలీ నాకైతే కానీ మోర్ దెన్ గుడ్ ఇనఫ్. మనం ఈ వీడియోని ఎండ్ చేయడానికి ఇంకా 3 minutes ఉంది, బట్ ఈ 3 minutes మాత్రం
ఎవరైతే సోలో బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో, బైక్ ట్రిప్స్‌కి వెళ్ళాలనుకుంటున్నారో, మిమ్మల్ని మీరు నిజంగా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి మాత్రం నేను ఈ 4 ఆర్ 5 డేస్‌లో ఎక్స్పీరియన్స్ చేసిండే ప్రాబ్లమ్స్ కానీ, లాంగ్వేజ్ నుంచి వచ్చే ఇబ్బందులు కానీ, అలా కాకోకోకుండా మీరు నిజంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైనా నేను ఈ 2 మినిట్స్ మీకోసం కేటాయించాలనుకుంటున్నా. మీకు మాత్రమే చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్‌ది ఏంటంటే రూట్. మీరు వెళ్ళే రూట్‌ని పక్కాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మాక్సిమం మీరు విజిట్ చేసుండారు ఈ ప్లేసెస్. సో, పక్కాగా రూట్ ప్లాన్ చేసుకోండి. సెకండ్ ఫ్యూయల్. పెట్రోల్ ఉందా లేదా? అలాగే మీ బైక్ హెల్త్ ఏంటి? అనేది చెక్ చేసుకుంటూనే ఉండండి. థర్డ్ వన్ చేంజ్. అట్‌లీస్ట్ ఒక 500 అన్నా మీ దగ్గర చేంజ్ ఉంచుకోండి. తెలీదు టైం ఎలా వస్తుంది. యూ డోంట్ నో. యూ నెవర్ నో. ఫోర్త్‌ది ఏందంటే కామ్ అండ్ పొలైట్. మీరు వెళ్ళే ప్లేస్‌లో మనుషులు ఎలా ఉంటారు? మీరు ప్రతి ఒక్క 100 కిలోమీటర్స్ దాటుతుంటే వారి జీవన విధానం, వారు మాట్లాడే శైలి, కొంతమంది అందరూ మీతో మంచిగా మాట్లాడాలనేం రూల్ ఏం లేదు. కొందరు హార్డ్‌గా మాట్లాడతారు, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు వెల్కమింగ్‌గా ఉంటారు. యూ నెవర్ నో. సో, ఏంటంటే చాలా అంటే చాలా నీ వైపు నుండి నువ్వు మాత్రం 100% కరెక్ట్‌గా ఉండు. ఇంకా, ఇంకా చివరిగా ఏంటంటే సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మళ్ళీ మళ్ళీ నువ్వు ఈ రూట్‌కి ఈ బైక్‌తో ఇలా వస్తావో రావో తెలియదు. అసలు నువ్వు వస్తావో రావో తెలియదు. కనుక నువ్వు గడిపే ప్రతి ఒక్క మూమెంట్‌ని ఎంజాయ్ చెయ్యి. దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ సజెషన్స్ దట్ ఐ కుడ్ గివ్ ఫర్ ఎనీ న్యూ సోలో బైక్ రైడర్. దట్స్ ఇట్. నేను ఈ 5 డేస్ జర్నీని చాలా అంటే చాలా సెలబ్రేట్ చేసుకున్నా. మీరు నాలాగే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దట్స్ ఇట్. ద జర్నీ ఆఫ్ కర్ణాటక సోలో బైక్ రైడర్ సైనింగ్ ఆఫ్.